హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ మారిపోయిన రిటైర్మెంట్ వయసు, సంబరాల్లో ఉద్యోగులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ఒక సంచలన మరియు అత్యంత కీలకమైన తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం పండుగ చేసుకుంటున్నారు. మరియు వారిలో ఒక రకమైన కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యంగా పదవీ విరమణ వయస్సుకు సంబంధించి ప్రభుత్వం గతంలో జారీ చేసిన కొన్ని పరిమిత ఆదేశాలను హైకోర్టు తీవ్రంగా అయితే పరిగణించింది. మరి ఆ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఘాటైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ద్వారా ఉద్యోగులందరికీ సమాన హక్కులు ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేయడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో పదవీ విరమణ అంశంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన కొన్ని కీలక ఉత్తర్వులను, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ, సీఎస్ స్థాయి అధికారులు జారీ చేసిన ఆదేశాలను కూడా హైకోర్టు సస్పెండ్ చేయడం గమనార్హం. అంటే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు చట్టవిరుద్ధంగా లేదా వివక్షతో కూడి ఉన్నాయని న్యాయస్థానం భావించినట్టు మనకు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వ్యవహారంపై గౌరవనీయ న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద గారు నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో ఉన్న లోపాలను ఎత్తి చూపింది. ముఖ్యంగా ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే, పదవీ విరమణ వయస్సును పెంచే విషయంలో ప్రభుత్వం ఒక్కో శాఖకు ఒక్కో రకమైన నిబంధనను వర్తింపజేయడం వల్ల వచ్చింది. ఉదాహరణకు వ్యవసాయ శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తప్పుపట్టింది. పదవీ విరమణ వయస్సు పెంపు అందరికీ వర్తించదని, లేదా కొన్ని పరిమితులు ఉంటాయని ఆయన ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేస్తూ అటువంటి వివక్ష సరికాదని పేర్కొంది. ఒకే ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య వయసు విషయంలో తేడాలు చూపడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కొంతమంది ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఇలా కేవలం ఒక విభాగానికో లేదా కొంతమందికో ఈ ప్రయోజనాన్ని పరిమితం చేసి, మిగిలిన శాఖల ఉద్యోగులను పట్టించుకోకపోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కొంతమందికి 65 ఏళ్ళు వచ్చే వరకు పనిచేసే అవకాశం ఇచ్చి, మరికొందరికి 62 ఏళ్లకే రిటైర్మెంట్ చేయడం అనేది స్పష్టమైన వివక్ష అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సమాన పనికి సమాన గౌరవం మరియు సమాన నిబంధనలు ఉండాలి అనే ప్రాథమిక సూత్రాన్ని ఇక్కడ ప్రభుత్వం విస్మరించిందని అయితే కోర్టు గుర్తు చేసింది. ఈ వివక్షాపూరితమైనటువంటి ధోరణి వల్ల ఉద్యోగుల మధ్య మనస్పర్ధలు రావటమే కాకుండా, ఈ మేరకు సీనియర్ ఉద్యోగుల అనుభవాన్ని ప్రభుత్వం వినియోగించుకోవడంలో కూడా అసమానతలు ఏర్పడతాయని కోర్టు భావించింది. అందుకే తక్షణమే అందరి ఉద్యోగులకు సమానంగా పదవీ విరమణ వయస్సు నిబంధనను వర్తింపజేయాలని అయితే హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ద్వారా ఏ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి అయినా ఒకే రకమైన రిటైర్మెంట్ వయస్సు ఉండాలి అనే ఆదేశాన్ని న్యాయస్థానం అయితే పంపింది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టపోతున్నామని భావించిన ఉద్యోగులు హైకోర్టులో అప్పీల్ చేయగా వారికి అనుకూలంగా ఈ చారిత్రాత్మక తీర్పొచ్చింది. న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ తీర్పుతో గత కొంతకాలంగా ఆందోళనలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తించిందని, అందరికీ సమాన న్యాయం చేకూరుతుందని అయితే వారు నమ్ముతున్నారు. ఈ తీర్పు అమల్లోకి వస్తే అనేక శాఖల్లోని ఉద్యోగులకు అదనంగా కొన్ని సంవత్సరాల పాటు సేవలందించే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ శాఖల్లో ఉన్న సీనియారిటీ మరియు అనుభవం ఉన్న ఉద్యోగులు మరికొంతకాలం కొనసాగడం వల్ల పరిపాలనలో కూడా నాణ్యత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీయడమే కాకుండా వారిలో విజయోత్సాహాన్ని నింపాయి. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగుల కెరీర్ మరియు వారి కుటుంబాల ఆర్థిక భద్రత మెరుగుపడే అవకాశం అయితే ఉంది.